వెల్కమ్ టు పాండిచ్చేరి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈసారి ట్రిప్ వచ్చేసి మేము పాండిచ్చేరికి వేసాము. ఇక్కడ మాత్రం చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 8 బీచ్లు ఉన్నాయి ఇక్కడ. ఏ బీచ్ చూసినా ఎలా దునకాలి, ఎలా ఈత కొట్టాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అనేది ఉన్నది మా దగ్గర. సరే, మొత్తానికైతే అక్కడికి పోయి ఫోటోలు దిగుడు స్టార్ట్ చేసినాం. ఇక మన గురించి తెలుసు కదా, ఈ ఫోటోలు స్టార్ట్ చేస్తే మాత్రం మనం ఆగేది లేదు అన్నట్టు. మొత్తానికి చూస్తే చుట్టుపక్కల మొత్తం హోటల్స్, మొత్తం బీరు, బిర్యానీ, మొత్తం ఫారెన్ కల్చరు. అక్కడ మొత్తం ఇంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారట, అందుకనే ఆ కల్చర్ అనేది అలా 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 సాగిపోయింది. మేము మొట్టమొదట మెరీనా బీచ్కి వెళ్ళాము. చూస్తే మాత్రం ఏమన్నా ఉందా అసలు బీచ్? అక్కడ పబ్బు లాంటిది కూడా ఉంది. ఐ లవ్ శాండాస్. మనకి ఇంగ్లీష్ అంతగా రాదు. సరే, మొత్తానికైతే ఏదో కవర్ చేసినాం. చూస్తా అంటే ఎవరిని పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాము. వెనుక ఉన్నాడే ఇక్కడ బీచ్కి వచ్చాము. ఇక్కడ ఫిష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఫిష్ తినడానికి. ఇక మనోడు కూడా ఇక మొత్తానికి అయితే సెల్ పట్టుకున్నాడు ఫోన్ పే చేయడానికి. ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ అన్ని వాడిండు మళ్ళీ పూర్ణ అన్నది మళ్ళీ అండి. ఇలాంటి ఎంజాయ్ చేయకపోతే లైఫ్లో వేస్ట్. ఆ ఇసుక మొత్తం మీద చూసుకోవాలనిపిస్తుంది, కానీ మళ్ళా ఎయిర్స్లో ఇరికితే మాత్రం మనం ఏం చేయలేం. పైన చూస్తే ఆ పైలట్ ఎగిరిపోతూ ఉంది. ఎక్కుదామని ట్రై చేసాము, బట్ చాలా భయం. చావంటే భయం కదా, వాడు మాత్రం ఏమన్నా తీసుకుపోతాడా పైనకి కిందికి పైకి. మొత్తానికైతే మనం మొబైల్ అక్కడ పెట్టేసి అలా తుంపడానికి వెళ్తా ఉంటే నన్ను కాపాడే ప్రయత్నం చేశారు అందరూ. ఇక మా బావ చూడండి, అబ్బబ్బబ్బబ్బా ఆ చిన్న షాట్ వేసుకొని ఏమన్నా ఉరుకుతాడా. అబ్బా, అదే 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 సముద్రం నీళ్ళు. మా బావ అలా దొరికితే మాత్రం ఆ సముద్రం నీళ్ళే అలలు ఎగిసి పడతాయి. అబ్బో, ఇంకో బావ వచ్చింది. అయ్యో, నీ బాంచనైతే. సరే, మొత్తానికైతే ఒక విధంగా ఎంజాయ్ చేసాము. సముద్రపు వాటర్ ఎలాగా ఉప్పులు ఉంటాయి కాబట్టి దాన్ని టేస్ట్ కూడా చేస్తాం మేము. ఉప్పుగానే ఉంది, బట్ కొంచెం ఉప్పు తక్కువైంది అందులో. సరే, మొత్తానికైతే అక్కడ ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి? తాగడానికి వెళ్ళాలి కదా. తాగడానికి వెళ్దామంటే ఒక 90 ఒక బీర్ వచ్చేసి 300 పైన ఉంది. రూపాయలు పెట్టి స్కూటీ ఒక్కొక్కరికి ఒక్కో స్కూటీ తీసుకొని పొడిచేరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ప్యారడైజ్కి వచ్చాము. పోతా మొత్తం బార్లే. ఇక్కడ మొత్తం లేడీస్ జెంట్స్ అనేది లెక్కలేదు. ట్రయల్ కూడా చేసుకుంటారు. మాత్రం విజిబిలిటీ బాగుంది. ఇక్కడ చిన్న పాప కూడా ఉంది అక్కడ చూడండి. వీడు ఎగిరెత్తాడు. వాడు ఎందుకు ఎగిరెత్తాడో వానికి అర్థం అవుతలేదు. పైన కైట్ ఇదే ఎగిరెళ్తాడు. పైసలు లేవంటే కొత్తమే. ఇది మన బార్ షాప్ అన్నట్టు. బారేనా వైన్సా? ఇక అయితే కాదు, పైసలు కూడా ఇవ్వాలా. వాడు జెంట్స్ ఉన్నాడు, అటు అంటారు జెంట్స్ ఉన్నాడు. అయ్యప్ప అయ్యప్ప చెప్పు. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే నువ్వంటే
అమ్మా ఏమన్నా ఎంజాయ్ చేసినాము అసలు, ఎగిరి ఎగిరి దమ్ముకి వచ్చింది. మస్తు డ్యాన్స్ వేసినాము, మస్తు ఎంజాయ్ చేసినాము. మొత్తానికి అయిపోయింది. బాయ్.